ప్రజల కష్టాలు తీర్చడానికి ఆ దేవుడే నన్ను ఎన్నుకొని మీకు సేవ చేయమని నన్నిక్కడికి పంపించాడు. నేను మీ మధ్య ఉండే దైవదూతని. ఈ పవిత్రమైన మానవ సేవ చెయ్యనివ్వకుండా కొన్ని దుష్ట శక్తులు నన్ను అడ్డుకుంటున్నాయి. ఆ శక్తులు ఇప్పుడు మన మధ్యనే ఉన్నాయి. నన్ను మీకు సేవ చేయనివ్వకుండా, సాయపడనివ్వకుండా చేస్తున్న ఆ శక్తుల్ని ఏం చెయ్యాలి? వదిలిపెట్టకూడదు, శిక్ష వేయాలి. వదిలిపెట్టకూడదు, శిక్ష వేయాలి. మాతాకి అందరూ నమస్కారం చేసుకోండి. ఓహో, మీరేనా? మాతాకి నమస్కారం అంటే ఇలా సాష్టాంగ నమస్కారం చేయాలి. మీరు భక్తులు కాదు కదా, అందుకే మీకు తెలియదు. ఆ దుష్ట శక్తులు వీళ్ళే. వీళ్ళని ఏం చేస్తారో మీ ఇష్టం. ఆగండి. మీరందరూ అనుకుంటున్నట్టు ఈవిడసలు మాతాజీయే కాదు, నకిలీ. అక్కడ నించున్న మనిషి, మీరు దేవుడని మొక్కుతున్న మనిషి ఒక హంతకురాలు. తను మీకు సహాయం చేయడం లేదు, మిమ్మల్ని మోసం చేస్తుంది. మీరెవరో మాకు తెలీదు, కానీ మా మాతని ఇంకొక్క మాటన్నా మేం చూస్తూ ఊరుకోం. మాత ఎవరో, మాతకున్న శక్తుల గురించి భక్తులమైన మాకు తెలుసు. మీలాంటి వాళ్ళకి అది చెప్పినా అర్థం కాదు. ఇంకొకసారి మాత జోలికొస్తే మేమందరం చూస్తూ ఊరుకోం. ఆత్మహత్య చేసుకుంటాం. కంటికి కనిపిస్తున్న నిజాన్ని వదిలేసి ఇలా ఊహించుకుని బతికేవాళ్ళని ఏమనాలో నాకు తెలియడం లేదు. మీరు దేన్ని వెతుక్కుంటూ వచ్చారో నాకు తెలియదు, కానీ అది ఎప్పటికీ మీకు దొరకదు.